చెప్తున్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఈ మాటలు మీకు ప్రకటించడానికి ఎందుకు వచ్చామంటే ప్రియులరా, యేసుక్రీస్తుని విశ్వసిస్తే గనక మనము చనిపోయినా ఒకరోజు తప్పకుండా బ్రతుకుతాం. ఆయన తన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అక్కడ ఆకలి లేదు, కన్నీరు లేదు, చీకటి లేదు. ఏమంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వ్యయ ప్రయాసాలు ఏమీ లేవు. సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ జీవితం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మానవులు చేసిన ప్రతి ఒక్క పాపముల నిమిత్తం ఆయన మరణించాడండి. ఆయన రక్తం ప్రతి పాపిని శుద్ధి చేస్తుంది. అండ్ పాపం వలన జీతం వస్తుంది. ఆ జీతం మరణం అండి. అది నిత్య నరకాగ్ని గుండం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన కృప చేత రక్తము కార్చి ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం ఆయన క్రయదానమయ్యారు. ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా నిజమే, నేను జన్మ పాపము కలిగి ఉన్నాను, కర్మ పాపము కలిగి ఉన్నానయ్యా, నన్ను క్షమించు అని అడిగితే చాలండి. ఆయన ప్రతి ఒక్కరి పాపాలు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. క్షమించడమే కాదండి, హృదయానికి నెమ్మదిస్తున్నాడు, రుజువు కూడా దయచేస్తాడు. ఎలా తెలుసండి? మనం మంచినీళ్ళు తాగితే దాహం తీరినట్లు ఏ విధంగా తృప్తి పొందుతున్నామో అదేవిధంగా మన పాపాలు పోయాయన్న రుజువు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి మా దేశవాసులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మతం కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కులము కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు. అందరూ నమ్మవలసిన దేవుడు, అందరూ విశ్వసించినటువంటి దేవుడు, అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, అందరినీ క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఒకప్పుడు మీకు కూడా అనేకమైన పాపాలతో జీవిస్తూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నటువంటి మమ్మల్ని ఆయన ప్రేమించారండి. ఆయన ప్రేమ చేత మా పాపాలన్నీ క్షమించాడు. ఇప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా మరణించినా ఆయన రాజ్యంలోకి వెళ్తామన్న విశ్వాసంతో బ్రతుకుతున్నాం. మీరు కూడా యేసునందు విశ్వాసం ఉంచండి. చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉందని తెలుసుకొని ఆయన రాజ్యానికి వారసులుగా జీవించండి. ఆయన కృప మీ అందరికీ తోడైండును గాక.